అవినీతి నిరోధక శాఖను మరింత బలోపేతం చేస్తామన్నారు ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. సరైన ఆధారాలు ఉంటే వాట్సాప్, ఫోన్ ద్వారా వివరాలు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అవినీతికి పాల్పడే వారి వివరాలు ఇచ్చేవారి పేర్లను గోప్యంగా ఉంచుతామంటున్న వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ముందు వివాదాల్లో ఉన్న ఐపీఎస్ డీజీపీ, ఏసీపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఏ పదవి స్వీకరించినా సరే దానిలో ప్రత్యేకతను సాధించుకొని చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించి డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అంతా ఉన్నారు. వారిని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ ఏసీపీని ఎలా బలోపేతం చేయబోతున్నారు? ఇవాళే వచ్చి నేనేదో పొడి చేస్తానని చెప్పడం భావ్యంగా ఉండదు. కాకపోతే బ్రాడ్గా ఇన్నేళ్ల నుంచి ఒక పోలీస్ ఆఫీసర్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని నేపథ్యంలో మీకు చెప్పగలుగుతున్నాను. ఏసీబీ అనేది ప్రజలు తమ రక్షణ కోసం, అవినీతి పరుల నుండి తమను తాము రక్షించుకోవడం కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యవస్థ. దానికి చట్టపరమైనటువంటి వ్యవస్థ కూడా ఉంది, బలమైన చట్టాలు ఉన్నాయి, వ్యవస్థ కూడా బలంగా ఉంది. ఏసీబీ కూడా పటిష్టమైనటువంటి ఆర్గనైజేషను. ఇక్కడ ప్రతి పని చాలా చట్టబద్ధంగా, వీళ్ళు చేసే ప్రతి పనిని సుప్రీంకోర్టు వరకు ప్రశ్నిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే కేసులు బలంగా బిల్డప్ చేస్తారు. ప్రధానంగా చెప్పండి సార్, మీరు అవినీతి పరులను చాలా మంది పట్టుకోవడం జరుగుతుంది, అయితే కోర్టులు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు చట్టాన్ని ఉపయోగించుకుని మళ్ళీ బయటకు వచ్చి అదే విధంగా మళ్ళీ అవినీతి పాల్పడుతూ ఉంటారు. అలాంటి కట్టడి చేయడానికి ఏమైనా ప్రత్యేక చర్యలు ఏమైనా చెప్పడం? చట్టబద్ధమైన పాలన అంటే ఏమిటంటే చట్టాలను అనుసరించి ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవడం. చట్టాలను అనుసరించి యాక్షన్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు సాక్ష్యాలు సరిపోకో, సాక్ష్యాలు నిలబడకో కొన్ని కేసులు వీగిపోవచ్చు. అంత మాత్రం చేత మనం వ్యవస్థని మీద నమ్మకం పోగొట్టుకోకూడదు. ఏసీబీలో సాధారణంగా వచ్చేటటువంటి శిక్షల కంటే ఏసీబీ కేసుల్లో శిక్షలు పడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా కట్టుదిట్టమైనటువంటి కేసులు వీళ్ళు తయారు చేస్తారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఏసీబీ కేసులు కోర్టులో నిలబట్టలేదు అనేటువంటి వాదనని అంగీకరించొద్దు. ఎందుకంటే అది వాస్తవం కాదు. ఏసీబీ పెట్టేటువంటి కేసులు కోర్టుల్లో చాలా ఎక్కువ సంఖ్యలో నిలబడతాయి. కొన్ని కేసులు వీగిపోవచ్చు, దాని మీద అప్పీలుకి వెళ్ళొచ్చు, అది కూడా వీగిపోవచ్చు, చెప్పలేం. కొంతమంది తప్పించుకోవచ్చు. కానీ సాక్ష్యాధారాలతో, బలమైనటువంటి సాక్ష్యాధారాలతో ఉన్న కేసులు ఎప్పుడూ వీగిపోవు. ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో దాడులు చేయడానికి ఇప్పుడు దీనికి సంబంధించి సిబిఐ మన ఏపీకి రావడం లేదని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర సిబ్బంది ఎంతవరకు ఉన్నది? ఇలాంటి దాడులు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారు. కాబట్టి ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. మా దగ్గర సిబ్బంది ఉందా లేదా అనే విషయం మీద ఎవరూ చింతించొద్దు. మీరు సరైన సమాచారంతో, సరైన సాక్ష్యాధారాలతో రండి. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని చట్టానికి అప్పచెప్తాం. దానికి సరిపడా సిబ్బంది మా దగ్గర ఉన్నారు. సార్, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు పీడిస్తూ ఉంటారు. పబ్లిక్ మీరు ఇచ్చే భరోసా ఏంటి? దాన్ని ఎలా పబ్లిక్కి అవేర్నెస్ తీసుకొస్తారు? దీని మీ ద్వారా చెప్తున్నాం. ఇప్పుడు అన్ని రకాల సమాచార మాధ్యమాల ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు, మాకు సమాచారం ఇవ్వచ్చు. ఇచ్చిన సమాచారంలో వాస్తవికత, సత్యం, సాక్ష్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయంలో ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఈ ఫోన్ నెంబర్లు, వాట్సాప్ నెంబర్లు ఇవన్నీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అవినీతికి పాల్పడేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నా, అదేవిధంగా కేంద్రం కార్యాలయాల్లో సిబిఐ రాపోయినప్పటికీ రాష్ట్రంలో ఏసీబీ బలోపేతంగా ఉంది. ఎలాంటి భద్రతకు సంబంధించి ప్రజలను ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరి మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమయంలో ప్రధానంగా అవినీతికి పాల్పడే వారిపై సంబంధిత అధికారులతో సంబంధిత ప్రజలు ఖచ్చితమైన సమాచారం ఇస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో తిరుమల 10 టీవీ, విజయవాడ.